కాంగ్రెస్ నాయకురాలు వాయనాడ్ ఎంపీ ప్రియాంక వాద్రా కుటుంబంలో శుభకార్యం జరిగింది. ప్రియాంక కుమారుడు రేహాన్ వాద్రా నిశ్చితార్థ వేడుకను చాలా వ్యక్తిగతంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే తన ఇన్స్టా వేదికగా ఒక మధుర జ్ఞాపకాన్ని పంచుకుంటూ ప్రియాంక ఒక పోస్ట్ చేశారు. దానికి అనుబంధంగా సందేశాన్ని కూడా జత చేశారు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. చిన్ననాటి స్నేహం ఇప్పుడు జీవిత భాగస్వామ్యంగా మారబోతోంది. ఆ ప్రత్యేక వ్యక్తి ప్రియాంక గాంధీ కుమారుడు రెహాన్ వాద్రా. గత వారం జరిగిన అవీవా రెహాన్ల నిశ్చితార్థం గురించి అధికారికంగా ప్రకటించారు ప్రియాంక. చిన్నప్పటి నుంచి స్నేహితురాలుగా కలిసి తిరిగిన అవీవా త్వరలో రెహాన్ జీవిత భాగస్వామి కానున్నదని తెలిపారు. తన నిశ్చితార్థంపై రెహాన్ కూడా స్పందించారు. స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకున్నారు. అయితే ఈ నిశ్చితార్థ వేడుక రాజస్థాన్లోని రణతంబోర్లో జరిగిన అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ప్రైవేట్గా జరిగింది. రెహాన్ వాద్రా షెర్వానీ ధరించగా అవీవా బేగ్ సంప్రదాయ చీరలో మెరిశారు. తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారు. అయితే రెహాన్ అవీవాలకు సంబంధించిన చిన్ననాటి ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నిశ్చితార్థం ఫొటోస్ ను షేర్ చేసిన ప్రియాంక వాద్రా రెహాన్ అవివాల చిన్ననాటి ఫొటోస్ ను కూడా పోస్ట్ పెట్టారు. 3 ఏళ్ల వయసులో రెహాన్ కుర్తా పైజామాలో కనిపించగా అవివా మస్టర్డ్ ఎల్లో సూట్ ధరించి కనిపించారు. ఇద్దరు చిన్న వయసు నుంచి స్నేహితులుగా ఉన్నారని ఆ చిత్రం చెబుతోంది. ఇదిలా ఉంటే ప్రియాంక వాద్రా తన ఇన్స్టాగ్రామ్ లో ఈ 2 ఫొటోస్ షేర్ చేస్తూ హృదయాన్ని తాకే సందేశాన్ని రాశారు. మీ ఇద్దరిని ఎంతో ప్రేమిస్తున్నాను. మీరు ఎప్పటికీ ఒకరినొకరు ప్రేమిస్తూ గౌరవించుకుంటూ అర్థం చేసుకుంటే ఇలానే నవ్వుతూ ఉండాలి కోరుకున్నారు. అంతేకాకుండా 3 సంవత్సరాల వయసు నుంచి ఉన్న స్నేహాన్ని జీవితాంతం కొనసాగించాలని ఒక సందేశాన్ని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా గాంధీ కుటుంబంలో శుభవార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. చిన్ననాటి స్నేహం నేడు నిశ్చితార్థంగా మారటం నిజంగా ప్రత్యేకమైన కథగా చర్చించుకుంటున్నారు అభిమానులు.